ఏపీయూడబ్ల్యూజే తెనాలి నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం మంగళవారం ఎంతో సందడిగా జరిగింది. యూనియన్ నూతన అధ్యక్షుడు చందు సుబ్బారావు, కార్యదర్శి ఎం గోపీచంద్తో పాటు మరొక 13 మంది కమిటీ సభ్యులు, యూనియన్ పెద్దలు, ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు తెనాలి నియోజకవర్గ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం రాత్రి జరిగింది. రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు జరిగిన కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన యూనియన్ సర్వసభ్య సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని సభ్యులందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏపీడబ్ల్యూజే తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడిగా చందు సుబ్బారావు, కార్యదర్శిగా మేలేటి గోపిచంద్, గౌరవ అధ్యక్షులుగా బొల్లిముంత కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులుగా శ్యామల ప్రసాద్ రెడ్డి, తాడిగిరి శరత్బాబు, కోశాధికారిగా దీపాల తారక సాయినాథ్, కార్యనిర్వాహక కార్యదర్శిగా సిద్ధుల సాయినాథ్, సహాయ కార్యదర్శులుగా కంకిపాటి రమేష్ కుమార్, బత్తుల కమలాకర్, తన్నీరు కళ్యాణ్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా ఎం వెంకటేశ్వరరావు, కొర్రపాటి సురేష్, ఆర్వి కిరణ్ కుమార్, షేక్ అబ్దుల్ హకీం జానీ, గళ్ళా కృష్ణను ఎన్నుకున్నారు. మంగళవారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులందరూ యూనియన్ పెద్దలు, ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. 1955 జర్నలిస్టుల చట్టాన్ని అనుసరించి మా విధి విధానాలలో మా వార్తలు రాసే క్రమంలో ఎక్కడా కూడా పొరపచ్చాలు లేకుండా ఎలాంటి విఘ్నత లేకుండా రాగద్వేషాలకు పోకుండా నీతిగా నిజాయితీగా చట్టానికి లోబడి చట్టాన్ని ఉల్లంఘించకుండా పనిచేస్తామని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్రంలో ఐజేయు జాతీయ స్థాయిలో యూనియన్ యొక్క నిబంధనలను ఎల్లప్పుడూ తూచా తప్పకుండా పాటిస్తూ వాటిని ముందుకు తీసుకెళ్తూ పాత్రికేయుల యొక్క సంక్షేమం కోసం సమాజ సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతామని ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, జిల్లా అధ్యక్షుడు షేక్ నాగుల మీరా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పుల్లగూర భక్తవత్సల నాయుడు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, జిల్లా అధ్యక్షుడు సునీల్ సందీప్ హాజరయ్యారు. వీరందరి సమక్షంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అతిథులతో పాటు ఐజేయు సభ్యులు మార్కండేయులు సహా కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో జిల్లా కమిటీలో వివిధ పదవులకు ఎంపికైన సిహెచ్ సుధాకర్, ఎల్ వెంకటేశ్వరరావు, కేజే నవీన్, బి మురళీకృష్ణ, మణికాంతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల డైరెక్టర్ మురళీకాంత్, తెనాలి డబుల్ హాస్ అధినేత మునగాల మోహన్ శ్యాంప్రసాద్, వైష్ణవి కాలేజీ కరస్పాండెంట్ పాటిబండ శ్రీనివాసరావు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తోటకూర వెంకట రమణారావు, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, రొటేరియన్ ఈదర పూర్ణచంద్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మోవా సత్యనారాయణ, మైత్రి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్ తదితరులు ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు. కరోనా సమయంలో జర్నలిస్టులకు అండగా నిలిచిన సందర్భంగా వారిని నూతన కార్యవర్గం తరపున ఘనంగా సత్కరించారు. నూతన కార్యవర్గానికి వారు అభినందనలు తెలియజేశారు. ఏపీడబ్ల్యూజే వర్కింగ్ జర్నలిస్టులకు అండగా ఉంటామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేడి నీళ్లు, అదేవిధంగా పాలు సంబంధించి గుడ్లకు సంబంధించి పంపిణీ కార్యక్రమం జరిగే ప్రక్రియలో ఆ రోజు విజయవాడ నుంచి ఒక బ్యూరో చీఫ్, మనకి సోదరుడు ప్రజాశక్తి బ్యూరో చీఫ్ వచ్చి నాకు అక్కడి నుంచి కాల్ చేశారు. అయ్యా, వారు యాక్చువల్గా ఇక్కడ చెప్పకూడదు కానీ నా మిత్రుడు ఇంకొక సంఘం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. ఫోన్ చేసి, సోదరా, మన మిత్రులు ఇక్కడ కార్యక్రమం చేస్తా ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో, చాలా మంచి కార్యక్రమం, మా తల్లి గారి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు, మన సునీల్ గారు, మార్కండేయులు గారు బృందం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పి హర్షణీయం అని చెప్తూ ప్రజాశక్తిలో పెద్ద ఆర్టికల్ రాసి తర్వాత దాన్ని నాకు పంపడం జరిగింది. ఈ విధంగా తెనాల్లో ఏదైతే జర్నలిస్టుల వెల్ఫేర్ కోసం పెద్దలంతా కలిసి డివిజన్ నాయకత్వంతో పనిచేసి ముందుకు తీసుకెళ్తున్న కార్యక్రమాలు ఉన్నాయో దానికి మీరంతా వేదిక మీద కూర్చున్న పెద్దలందరూ సహకరించటం, అదేవిధంగా ముందుకు తీసుకెళ్లటం. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక నియోజకవర్గ కమిటీ ప్రమాణ స్వీకార
బాధ్యతల నిర్వహణ కార్యక్రమానికి నగర ప్రముఖులు దాదాపుగా 30 మంది పైన ప్రముఖులు వచ్చి ఆశీర్వదించి మా సోదరుల పక్షాన మీరంతా నిలిచి వారిని ముందుకు తీసుకెళ్తున్న చాలా గొప్ప మనసు మీది. మిమ్మల్ని అందరికీ కూడా మరొకసారి రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ప్రదేశం వెళ్ళినా కానీ మంచిని వెతకండి, మంచి సభ్యుల్ని చూసుకోండి. సమాజంలో మనం ఒక మార్గదర్శకులుగా ఉన్నాం కనుక, ఫోర్త్ ఎక్టెస్లో ఒక భాగంగా ఉన్నాం కనుక మన ఇల్లును మనం కాపాడుకుంటూ ఎదుటి కూడా గౌరవించండి. మీ అందరికి కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా సార్, కరోనా సమయంలో మీరు అందరూ ఆదుకున్నారని మా పదేగా మా సుబ్బారావు గారు చెప్పారు. 4 సార్లు జర్నలిస్టులకు ఆదుకోవడమే కాకుండా ఇతోధికంగా ఏదైనా ఇబ్బంది ఉందంటే తెనాలి నుండి జర్నలిస్టులకి మీరు అందిస్తున్న సహాయ సహకారాలకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సమాజ అభ్యున్నతిలో కానీ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ప్రక్షాళన చేయడంలో కానీ విలేకరుల పాత్ర ఎంతో కీలకమైంది. ఈ దిశలో ఎన్నో అవరోధాలని ఎదుర్కొంటూ పనిచేయటం అనేటువంటిది వారి వారి జీవితాల్లో ప్రధానమైనటువంటి అంశం. వీటన్నిటికీ ముందనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తన ఉద్యమాల ద్వారా, తన యొక్క ప్రదర్శనల ద్వారా, వారి యొక్క శక్తి ద్వారా విలేకరుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ముందుకు సాగుతుంది. మనకు తెలిసి మనం ఈ మధ్యకాలంలో చూసినటువంటి తరుణంలో గత 5 సంవత్సరాల్లో ఏపీయూడబ్ల్యూజే నిరంతరం ప్రతిరోజు కూడా ఉద్యమ కార్యాచరణ, హక్కుల కోసం, విలేకరులపై జరుగుతున్నటువంటి దాడుల్ని, విలేకరులపై పత్రికలపై జరుగుతున్నటువంటి దాడుల్ని కూడా నిత్యం అహరహం శ్రమిస్తూ ఎదుర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆ జట్టులో మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందు జనార్దన్ గారు కీలక పాత్ర పోషించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా మన తెనాలి కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన పెద్దలందరికీ, రాష్ట్ర నాయకులకు, జిల్లా కమిటీ నాయకులకు, మన తెనాలి నియోజకవర్గ నాయకులకు, అట్లాగే కమిటీ సభ్యులకు, పట్టణ ప్రముఖులందరికీ కూడా ప్రత్యేకంగా మా నూతన కార్యవర్గం తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఇంత దిగ్విజయంగా, ఇంత చక్కగా కూడా నిర్వహించినందుకు కూడా అధ్యక్షుడు చందు సుబ్బారావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా సభ్యులందరూ కూడా తగ్గ పూజలు చేసిన కూడా